డిసెంబర్ నెల మకర రాశి వారి రాశి ఫలితాలు. డిసెంబర్ నెలలో మకర రాశి వారికి 5 సమస్యలు పొంచి ఉన్నాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. మరి మకర రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏ 5 సమస్యలు పొంచి ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే మకర రాశి వారు ఆ సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే డిసెంబర్ నెలలో మకర రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. రవి డిసెంబర్ 16న ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు డిసెంబర్ 6న కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తాడు. అలాగే బుధగ్రహం డిసెంబర్ 16న వృశ్చిక రాశిలో వక్రత్యాగం చేస్తాడు. శుక్రుడు డిసెంబర్ 3న మకర రాశిలోనికి వెళ్తాడు. మళ్ళీ డిసెంబర్ 29న కుంభంలోనికి ప్రవేశిస్తాడు. గురువు వృషభ రాశిలో వక్రించి ఉన్నాడు. శని కుంభంలో సంచారం చేస్తాడు. మీనరాశిలోనికి రాహు, కన్యరాశిలో కేతువు సంచారం చేస్తారు. ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తారు. ఈ గ్రహాల సంచారం వల్ల డిసెంబర్ నెలలో మకర రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాము. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమ భావంతో చూస్తూ ఉంటారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము ఉంటాయి. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవటం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయముల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదా వేయకుండా ముగించేస్తారు. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే. ఈ రాశి వారికి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతము చేసుకుంటారు. మకర రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం అనుకూలంగా లేనందువల్ల ఈ నెలలో కొన్ని విషయాలలో స్వల్పంగా ఇబ్బందులు వస్తాయి. కొంతమంది మీకు ఇచ్చిన మాటను వెనక్కు తీసుకుంటూ ఉంటారు. మీకు అమ్ముతాము అన్న వాహనం కానీ, ప్రాపర్టీ కానీ ఇతరులకు అమ్మటం వంటివి జరుగుతాయి. దీనివల్ల మీ మనసు చాలా బాధపడుతుంది. వాహన నష్టం జరుగుతుంది. వాహనం బాగా రిపేర్ రావటం కానీ, పార్క్ చేసి ఉన్న మీ వాహనాన్ని ఇతర వాహనం ఢీకొట్టడం కానీ, వాహనం కింద పడటం కానీ జరుగుతుంది. మీరు వాహనం పార్క్ చేసే ముందే జాగ్రత్తగా తీసుకోండి. అతివేగంగా వెళ్ళకండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నా, ఎవరినైనా మీట్ అవ్వాలి అనుకున్నా సమయం కన్నా ముందే ఎక్కడ ఉంటే మంచిది. కంగారుగా వెళ్ళి దెబ్బలు తగిలించుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా మీకు వాహన ప్రమాదాలు, శారీరకంగా గాయాలు అవుతూ ఉంటాయి. ఈ మకర రాశి వారికి చెందిన స్త్రీలు ఈ నెల శస్త్రచికిత్స వంటివి కూడా చేయించుకుంటూ ఉంటారు. ధనం మంచినీళ్ల వలె ఖర్చయిపోతూ ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ నెల మీరు చిన్న విషయాలకే కోపానికి గురి అవుతూ ఉంటారు. అందరిపై అరుస్తూ ఉంటారు. మీ కోపాన్ని చూసి కొందరు బాగా బాధపడుతూ ఉంటారు. మీరు కోపంలో ఏది పడితే అది మాట్లాడి మీ ప్రియమైన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. మకర రాశికి చెందిన వ్యక్తులు ఎవరిపై కోపం చూపించినా పర్వాలేదు కానీ కోపంలో మాట తోలకండి. తల్లి, భార్యపై కోపం చూపించినా వారితో బాధ పెట్టే మాటలు మాట్లాడకండి. పై అధికారులపై కూడా కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని ఎవరిపై చూపించలేక తోటి ఉద్యోగులపై అరుస్తూ ఉంటారు. కోపం అతిపెద్ద శత్రువు. మీరు కోపాన్ని రాసిస్తే అది మీ జీవితంలో మీ ప్రియమైన వారిని దూరం చేస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ మాట కటువుగా ఉండటం వల్ల కొన్ని సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు. సోదరుల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సోదరులతో గొడవలు జరుగుతూ ఉంటాయి.
మీరు గొడవ పడటం వల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. మీరు మీ సోదరులు కోపంగా ఉన్నట్లయితే వారిని ఇంకా రెచ్చగొట్టకండి. మీకు ఈ నెల శారీరక గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరితో గొడవలు పడకండి. మీ కోపం వల్ల కానీ ఇతరుల కోపం వల్ల నష్టం జరిగితే దాని మూల్యాన్ని ఇద్దరూ భరించాల్సి ఉంటుంది. గొడవలకు, కొట్లాటలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా రాజకీయానికి సంబంధించిన గొడవలలో అస్సలు తలదూర్చకండి. పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి గొడవల జోలికి వెళ్ళకండి. ఇతరులను గొడవలకు వెళ్ళమని ప్రేరేపించకండి. ఇలా చేయటం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. ఈ నెల మీకు శారీరక శ్రమ పెరుగుతుంది. ఇంటిలో మరియు మీరు పనిచేసే చోట పనిభారం పెరుగుతుంది. ఇంటి పనులు కొన్ని ఆలస్యమవుతాయి. మీరు ఇంటి నిర్మాణం పని చేస్తున్నా, ఇంటి మరమ్మత్తు చేయిస్తున్నా ఆ పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. సమయానికి చేతికి డబ్బు అందదు. పనులు పూర్తి అవ్వకపోయేసరికి మీరు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ మాటను కొందరు లెక్క చేయరు. ఇది మీకు మరింత కోపాన్ని తెస్తుంది. పిల్లలపై కోపాన్ని చూపిస్తారు. ఈ నెల మీకు మరియు మీ పిల్లలకు మధ్య సంబంధం కొంచెం దెబ్బతింటుంది. వృత్తి, వ్యాపారులకు సంబంధించిన పనులు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి. రావాల్సిన సరుకు టైంకి రాకపోవటము, ఆర్డర్సు క్యాన్సిల్ కావటము వంటివి జరుగుతూ ఉంటాయి. కొందరితో మాట పడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగాలు చేసేవారు కూడా ఈ నెల మాట పడతారు. అనుకోకుండా ఉద్యోగానికి సెలవు పెడుతూ ఉంటారు. పని వాయిదా పడుతుంది. అయినప్పటికీ సకాలంలో పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ నెల మీకు మరియు మీపై అధికారులకు లేదా టీమ్ లీడర్లకు మధ్య మాట పెట్టింపులు వస్తాయి. మీ మధ్య బంధం దెబ్బతింటుంది. ఇతరుల వల్ల కూడా మీరు తిట్లు తింటూ ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే మీరు వారిని ప్రోత్సహించకండి. ఈ నెల మీరు నిరుత్సాహంగా ఉంటారు. దేనిపై శ్రద్ధ వహించలేకపోతూ ఉంటారు. మనశ్శాంతి కరువవుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెల కొన్ని చేదు అనుభవాలు కనిపిస్తాయి. అనేక రకాల కష్టాలను పడవలసి వస్తుంది. మీరు ఈ నెల ఉన్న అద్దె ఇంటి నుండి వేరే ఇంటికి మారాల్సి వస్తుంది. సంతానం వల్ల సమస్యలు అధికమవుతాయి. పిల్లలు చెడు వ్యసనాలకు దగ్గరవుతున్నట్లు మీకు తెలిస్తే వెంటనే దానికోసం మార్గం వెతకండి. మీరు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. ఈ నెల మీ పిల్లలు చేసే తప్పుల వల్ల ఇబ్బంది పడతారు. మీ పిల్లల చేతికి వాహనాలు ఇవ్వకండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వారికి బండి ఇవ్వకండి. పోలీస్ చేతులకు మీ పిల్లలు చిక్కుకుంటారు. దీనివల్ల కొంత డబ్బు ఖర్చు అవుతుంది. మకర రాశి వారు ఎవరైనా సరే కోర్టు కేసులో చిక్కుకున్నట్లు అయితే వారికి ఈ నెల తీర్పు అనుకూలంగా రాకపోవచ్చు. ఈ నెల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఈ నెల 3న మీ రాశిలోనికి శుక్రుడు సంచారం చేయనున్నాడు. శుక్ర సంచారం వల్ల కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. శని 2వ ఇంటిలో ఉండటం వల్ల మీకు ఈ నెల డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఇస్తామన్న డబ్బును ఆలస్యంగా ఇస్తారు. పెట్టుబడులలో పెట్టిన డబ్బు వల్ల కూడా ఆలస్యంగా లాభాలు కలుగుతాయి. రాహువు అనుకూల సంచారం వల్ల మీరు ధైర్యంగా ఉంటారు. కుజుడు 7వ ఇంటిలో వక్రించి సంచారం చేస్తున్నట్టు దీని కారణంగా ఆస్తులకు సంబంధించిన పనులలో వెనుకడుగు వేస్తారు. అప్పటికప్పుడే నిర్ణయం మార్చుకుంటూ ఉంటారు. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి బాగా అనుకూలంగా ఉంది. కుజుడు వక్రించి సంచారం చేయటం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో మరియు ఆర్థిక పురోగతిలో హెచ్చుతగ్గులను ఎదుర్కోవలసి ఉంటుంది. జీవన శైలిలోనూ కుటుంబంలోనూ చాలా మార్పులు వస్తాయి. కేతువు 9వ ఇంటిలో ఉండటం వల్ల మీకు ఈ నెల ఆధ్యాత్మిక విషయాలపై చాలా ఆసక్తి పెరుగుతుంది. మొత్తం మీద ఈ నెల మీకు మధ్యస్థంగా ఉంటుంది. మీరు ఈ నెల పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ నెల మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇక ఈ నెల మీరు గణపతిని ఆరాధించండి. గణపతికి సంబంధించిన మంత్రాలను చదవండి. అలాగే గణపతికి బుధవారాలు గరికను సమర్పించండి. బుధవార నియమాలను పాటించండి. బుధవారం లేదా ప్రతిరోజు ఆవుకు బెల్లం తినిపించండి. బియ్యపిండిలో కానీ రాగి పిండిలో కానీ ఆవుకు బెల్లం కలిపి తినిపించండి. గోపూజ చేయండి. మీకు ప్రతిరోజు కుదరకపోయినా వారంలో ఒక్కరోజు అయినా గోపూజ చేయండి. ఏ పని మొదలుపెట్టినా ఇంటి నుండి బయటికి వెళ్ళినా గణపతి నామాన్ని స్మరించండి. ఈ నెల మీరు ఎంత ఎక్కువ సార్లు గణపతి నామాన్ని
జపిస్తే అంత మంచిది. అలాగే మీరు ఎక్కడికైనా ప్రయాణం అయినప్పుడు అంటే దూర ప్రాంతాలకు వెళ్ళే ముందు గణపతి గుడిలో కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి. మీ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మరి మకర రాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇక మకర రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలు 1, 5, 10, 16, 18, 15, 28. ప్రతికూలంగా ఉన్న తేదీలు 3, 7, 12, 14, 20, 23, 30. ఇవి మకర రాశి వారి డిసెంబర్ నెల రాశి ఫలితాలు.